4 मई के नतीजों के बाद बीजेपी के शपथ ग्रहण समारोह में मुझे आना ही है। 4 मई को सुबह काउंटिंग चालू होगी, 8 बजे बैलेट बॉक्स खुलना शुरू होगा, 9 बजे पहला राउंड, 10 बजे दूसरा राउंड, 1 बजे काउंटिंग समाप्त और बीबी दीदी టాటా గుడ్ బై. బెంగాల్లో అధికారంలోకి వస్తాం, వచ్చి తీరుతాము అని చెప్పి నరేంద్ర మోదీ, అమిత్ షా ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు. బెంగాల్ ఫైట్, మోదీ అమిత్ షా ఒకవైపు, మమతా బెనర్జీ ఇంకొక వైపు. వీళ్ళ మధ్య జరిగిన ఒక పోరాటం. ఎందుకంటే బీజేపీ కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. మొత్తం ఎన్నికల ప్రచారాన్ని అమిత్ షా మోదీనే నడిపించారు. అందుకే బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ 2026 విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అన్నారు. आज से बंगाल भय मुक्त हुआ है, विकास के भरोसे से युक्त हुआ है, बांग्लाए परिवर्तन होए गेछे। ఈ మ్యాప్ ఒకసారి చూడండి. పైన తల, కింద కాళ్ళు తప్ప ఒంటి నిండా కాషాయ దుస్తులు ధరించిన భారతదేశం ఇది అనేలాగా ఉంది. 2014లో రంగురంగుల పార్టీలతో ఇలా ఉన్న ఇండియన్ పొలిటికల్ మ్యాప్ ని నరేంద్ర మోదీ, అమిత్ షా 2026 నాటికి ఇలా మార్చేశారు. బెంగాల్లో అయితే ఈ మార్పు మరింత సుస్పష్టం. 2011లో జీరోగా ఉన్న బీజేపీ సీట్లు 2026 నాటికి 206 సీట్లకు ఏకంగా పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు కమ్యూనిస్టులతో ఎర్రగా ఉన్న బెంగాల్ను ఆ తర్వాత మమతా బెనర్జీ టీఎంసీ పచ్చగా మార్చేస్తే ఇప్పుడు బీజేపీ కాషాయం రంగులోకి మార్చేసింది. ఈ స్థాయిలో బెంగాల్లో బీజేపీ గెలవడం వెనుక కొంతమంది ఇది పూర్తిగా ఎస్ఐఆర్ ఎఫెక్ట్ అంటుంటే, ఇంకొంతమంది 15 ఏళ్లుగా మమతా బెనర్జీ పాలన చూసిన జనానికి విసుగొచ్చింది, ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత అంటున్నారు. ఈ 2 కారణాలు కావచ్చేమో కానీ ఈ 2 కారణాలు కావు. గతంలో 30 ఏళ్లకు పైగా బెంగాల్ కమ్యూనిస్టుల పాలనలో ఉంది. అలాంటిది 15 ఏళ్లకే మమతా బెనర్జీ పట్ల విసుగొచ్చింది అని చెప్పి అనుకోలేం. అలాగని ప్రభుత్వ వ్యతిరేకత లేదని కూడా చెప్పలేం. ఈ బెంగాల్ రిజల్ట్స్ ఖచ్చితంగా మోదీ, అమిత్ షా ఆడిన వైకుంఠపాలి. ఎత్తుకు పై ఎత్తులతో మోదీ, అమిత్ షా నిచ్చెన మెట్లెక్కుతూ మమతా బెనర్జీని పాములు మింగేసేలాగా స్వయంగా మమతా బెనర్జీనే తన భవానీనగర్ స్థానంలో 15,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యేలాగా వ్యూహరచన చేశారు. దేశంలో మోస్ట్ పవర్ఫుల్ సీఎంగా, బీజేపీకి అస్సలు కొడుకుడు పడని లీడర్గా ఉన్న మమతా బెనర్జీ నుంచి బెంగాల్ను లాక్కున్న మోదీ, అమిత్ షా టార్గెట్ చేస్తే, లక్ష్యానికి గురి పెడితే ఏ రాష్ట్రాన్నైనా ఇలాగే లాక్కోగలరు, ఎవరినైనా ఇలాగే ఓడించగలరు అని కూడా ఈ రిజల్ట్ తో నిరూపితమైంది. నో రూల్స్ ఇన్ లవ్ అండ్ వార్, ఎలక్షన్స్ కూడా వారే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఈ వీడియోలో మమతా బెనర్జీ ఓటమికి, బీజేపీ ఈ స్థాయిలో బెంగాల్లో గెలవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని చెప్పి పాయింట్స్ వైజ్ గా చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నాదొక సజెషన్ ఉంది. ఎలక్షన్ అప్డేట్స్ తో దేశంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంటే, కానీ అంతకంటే ఇంపార్టెంట్ రైట్ డెసిషన్స్ తీసుకోవడం. చాలా విషయాల్లో ముందు చూపుతూ ఉండేవాళ్ళు కూడా రైట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడంలో వెనకబడిపోతుంటారు. ముఖ్యంగా కష్టపడి సంపాదించిన డబ్బు అనవసరంగా చేజారిపోకుండా 2 విషయాల్లో సరైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. వాటిలో ఒకటి, ఫ్యామిలీలో అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్ బిల్స్ కోసం ఆస్తుల్ని అమ్ముకునే పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. అందుకోసం ప్రతి ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. రెండోది, ఇంటిని పోషించే వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా జాగ్రత్త పడాలి. సంపాదించే వ్యక్తి ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ గౌరవప్రదంగా బతకాలి అంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటికి 1000 రూపాయలు ఏమీ ఖర్చు అవ్వదు. నెలకు 400 నుంచి 500 రూపాయలతో కూడా కోట్లలో కవరేజ్ ఇచ్చే ప్లాన్స్ ఇప్పుడు ఉన్నాయి. చిన్న ఏజ్లో తీసుకుంటే తక్కువ ప్రీమియం ఉంటుంది. ప్రస్తుతం టర్మ్ ఇన్సూరెన్స్ మీద 15%, హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25% దాకా డిస్కౌంట్ ఉంది. అంతేకాదు, ఇప్పుడు తీసుకుంటే కనుక మీరు GST కట్టక్కర్లేదు. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, లేదా స్క్రీన్ మీద కనిపించే QR కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మీకు నచ్చిన ప్లాన్ని మీరు తీసుకోవచ్చు. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే, మన దేశ చరిత్రలో బెంగాల్ రాష్ట్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నక్సల్బరీ ఉద్యమం పుట్టిన రాష్ట్రం, కమ్యూనిస్టుల ఉనికి మొదలైన రాష్ట్రం. అటువంటి చోట 1977 నుంచి అధికారంలో ఉన్న లెఫ్ట్ పాలనకు 2011లో మమతా బెనర్జీ చెక్ పెట్టారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి టీఎంసీ స్థాపించి కాంగ్రెస్ కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. అలాంటి మమతా బెనర్జీ పార్టీలోని వ్యక్తిని బీజేపీ స్వయంగా మమతా బెనర్జీ అనుచరుడైన సువేందు అధికారిని చీల్చి అతని ద్వారా బెంగాల్ కోటను మమతా బెనర్జీ నుంచి కొల్లగొట్టింది. ఈ సువేందు అధికారే భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించారు. మమతా బెనర్జీ రాజకీయంగా ఎదిగిన నందిగ్రామ్లో కూడా సువేందు అధికారి గెలిచారు. అంటే ఆయన 2 చోట్ల గెలిచారు. బెంగాల్లో సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తి సువేందు అధికారి.
ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ వేలుతోనే ఆమె కంటిని పొడిచే వ్యూహాన్ని బెంగాల్లో బీజేపీ సువేందు అధికారి ద్వారా అమలు చేసింది, సక్సెస్ అయింది. ఇది మాత్రమే కాదు, ఆర్జీకర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ మీద జరిగిన ఘోరమైన అత్యాచార ఘటన తర్వాత బీజేపీ ఉమెన్ సేఫ్టీ అనే ఒక బలమైన ఇష్యూని టేకప్ చేసింది. आरजीकर मेडिकल कॉलेज में एक डॉक्टर बेटी के साथ अन्याय किया गया, मर्डर किया गया, तो बंगाल का हर परिवार, हर युवा सड़क पर आ गया था. बेटियों का सम्मान और जान को बचाने के लिए हम सभी को एकजुट होकर निर्मम सरकार को सबक सिखाना है. ఉమెన్ సీఎంగా ఉన్న బెంగాల్లో మహిళలకు అసలు భద్రతే లేదు అనే ఒక పొలిటికల్ నెరేటివ్ని బిల్డ్ చేసింది. అందుకు తగ్గట్టే నైట్ టైంలో మహిళలు బయటికి రావడం మీద మమతా బెనర్జీ ఏ మాత్రం యాక్సెప్టబుల్ కాని కామెంట్స్ చేశారు. బీజేపీకి స్వయంగా అవకాశాన్ని ఇచ్చారు. And especially the girl child at night time, they should not be allowed to come out in the outside. They have to protect themselves also. जिस राज्य की महिला मुख्यमंत्री ये कहती हो कि 7 बजे के बाद महिलाओं को घर से निकलने की जरूरत क्या है, मैं मानता हूं उनको शासन करने का कोई अधिकार नहीं. గతంలో సందేశ్ ఖలీలో మహిళల మీద జరిగిన అణచివేత అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చకు దారితీశాయి. అలాగే ఆర్జీకర్ డాక్టర్ ఇన్సిడెంట్, సందేశ్ ఖలీ అండ్ ఈ ఆర్జీకర్ ఇన్సిడెంట్, ఈ రెండింటి మీద కూడా నేను గతంలో డీటెయిల్డ్ వీడియోస్ చేశాను. వాటిలో మమతా బెనర్జీ వైఫల్యాలను క్షుణ్ణంగా చెప్పాను. మీరు చూడకపోతే కనుక చూడండి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఆర్జీకర్ ఇన్సిడెంట్ బాధితురాలి తల్లి రత్నా దేవ్నాథ్కు బీజేపీ పానీహటి నియోజకవర్గం టికెట్ ఇచ్చి మమతా బెనర్జీ మళ్ళీ గెలిస్తే బెంగాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణే ఉండదు అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేయగలిగింది. ఎన్నికల్లో ఆర్జీకర్ బాధితురాలి తల్లి గెలవడము మమతా బెనర్జీ తీరు మీద పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనం. మహిళలకు భద్రత లేకపోవడము, ప్రజా వ్యతిరేకత అనేది బయటికి కనిపించే కారణాలైతే బయటికి కనిపించని చాలా రీజన్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ ఓటమికి బీజేపీ గెలవడానికి 3 రకాల రీజన్స్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్లో నాకు కనిపించాయి. వాటిలో ఒకటి హిందూ ముస్లిం ఓట్ పోలరైజేషన్, రెండోది టీఎంసీ మీద వ్యతిరేకత, మమతా బెనర్జీ ప్రభుత్వ వైఫల్యాలు, మూడోది మెయిన్ రీజన్ ఎస్ఐఆర్. వీటిని డీటెయిల్డ్గా తెలుసుకుంటేనే బీజేపీ ఎలా గెలిచింది, మమత ఎందుకు ఓడిపోయింది అనే మైండ్ బ్లోయింగ్ విషయాలు మనకు ఈ బెంగాల్ రిజల్ట్స్లో మనకు తెలుస్తాయి. సో వాటిని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నెంబర్ 1, హిందూ ముస్లిం ఓట్ పోలరైజేషన్. బెంగాల్లో సుమారు 90 నియోజకవర్గాల్లో 35% కంటే ఎక్కువగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇంతకాలం బీజేపీ బెంగాల్లో అధికారంలోకి రాకపోవడానికి, మమతా బెనర్జీ నుంచి అధికారం చేజారకపోవడానికి ఈ 90 నియోజకవర్గాల్లో ఉండే ముస్లిం ఓటర్లే కీలకం. ఈ విషయాన్ని పక్కాగా స్టడీ చేసిన బీజేపీ ముస్లిం ఓటర్లు ఎలాగూ తనకు ఓటేయరు, కానీ మమతా బెనర్జీ పార్టీకి కూడా అంటే టీఎంసీకి కూడా ఓటు వేయకుండా అడ్డుకోగలగాలి అని చెప్పి వ్యూహరచన చేసింది. ఎలా అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్. బెంగాల్లో బీజేపీ టీఎంసీలతో పాటు కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అండ్ ఎంఐఎం ఈ పార్టీలన్నీ కూడా ఈసారి ఎలక్షన్స్లో పోటాపోటీగా పోటీ చేశాయి. ముస్లిం ఓట్లలో టీఎంసీకి 60% ఓట్లు పడ్డాయి. మిగతా 40% ఏమయ్యాయి? ఇవి కాంగ్రెస్, లెఫ్ట్, ఈ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీల మధ్య చీలిపోయాయి. మరోవైపు హిందూ ఓట్లు చీలకుండా ఎక్కువగా బీజేపీకి పడ్డాయి. సో టీఎంసీ ఓటమికి మెయిన్ రీజన్ ఇక్కడే ఉంది. ఈ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అనేది టీఎంసీ నుంచి చీలిన ఒక వ్యక్తి స్థాపించిన పార్టీ. హుమయూన్ కబీర్ గతంలో బీజేపీలో ఉన్నాడు, ఆ తర్వాత టీఎంసీలో చేరాడు, గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యాడు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత ఇతను బెంగాల్లో నేను బాబ్రీ మసీద్ నమూనాను కడతాను అని చెప్పి అక్కడ ఒక ప్రకటన చేశాడు. అందుకోసం పునాది కూడా వేశాడు బాబ్రీ మసీద్ కోసం. దీంతో 2025లో మమతా బెనర్జీ టీఎంసీ నుంచి ఇతన్ని సస్పెండ్ చేసింది. ఆ వెంటనే ఈ హుమయూన్ ముస్లిం హక్కుల కోసం నేను ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ పెడుతున్నాను అని చెప్పి ప్రకటించాడు. ఆ పార్టీ మొత్తం బెంగాల్లో 115 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఈ పార్టీకి ఫండ్ చేసేది వెనక నుంచి బీజేపీనే అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంతోనే ఎంఐఎం పొత్తుకు ట్రై చేసి చివరికి రద్దు చేసుకున్నాను అని చెప్పి ప్రకటించింది. ఈ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చీఫ్ హుమయూన్ ఉన్నారు కదా, ఆయన నౌడా, రెజీనగర్ అనే 2 స్థానాల్లో పోటీ చేసి 2 చోట్ల కూడా భారీ మెజార్టీతో గెలిచారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడం మీద ఆయన స్పందిస్తూ ఇది చాలా గొప్ప పరిణామము, బ్రిటిషర్స్ కంటే దారుణంగా మమతా బెనర్జీ బెంగాల్ ప్రజల్ని కొల్లగొట్టింది, అందుకే ప్రజలు వాళ్ళ కోపాన్ని ఓట్ల రూపంలో చూపించారు అని చెప్పి ప్రకటించారు. लोगों को इतना धोखाधड़ी किया, लोगों को साथ इतना पैसा लूटा,
वो ब्रिटिश को जो पैसा लूटने गया 100 से 200 साल तक, वो उनको 15 साल में उनको छोड़ किया। సో ఈ పార్టీ 2 సీట్లు గెలిచినా కూడా ముస్లిం ఓట్లు టీఎంసీకి పడకుండా అడ్డుకోవడంలో ఇక్కడ సక్సెస్ అయింది. ఇంకొక వైపు తనకు మంచి పట్టున్న దక్షిణ బెంగాల్లో ముఖ్యంగా ప్రెసిడెన్సీ డివిజన్లో హిందూ ఓట్లను కూడా టీఎంసీ భారీగా కోల్పోయింది. అందుకు కారణము మమతా బెనర్జీ ముస్లింలకు అనుకూలము, ఈమె యాంటీ హిందూ అని చెప్పి బీజేపీ గత 5 ఏళ్లుగా చేస్తూ వచ్చిన ప్రచారం. సో దీంతో కోల్కతా, హౌరా, నాడియా లాంటి ప్రాంతాల్లో, అంటే ఇదంతా కూడా ప్రెసిడెన్సీ డివిజన్ అంటారు, ఈ ప్లేస్లో గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో బీజేపీ పుంజుకుంది. బీజేపీ 27 స్థానాలు గెలిచింది. కోల్కతాలో 11 సీట్లుంటే 6 బీజేపీ గెలిచింది. మమతా బెనర్జీ ఓడిపోయిన భవానీపూర్ కూడా ఈ ప్రెసిడెన్సీ డివిజన్ కిందకే వస్తుంది. మమతా బెనర్జీకి హిందూ ఓటర్లు దూరమైంది దక్షిణ బెంగాల్లో మాత్రమే కాదు, జంగల్ మహల్ గా పిలిచే గిరిజన ప్రాంతంలో కూడా. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం చాలా ఎక్కువగా ఉండే ఈ గిరిజన ప్రాంతం మీద ఇప్పుడు బీజేపీ పట్టు సాధించగలిగింది. ట్రైబల్స్ కి టీఎంసీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు అని చెప్పి బీజేపీ ప్రచారం చేసింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గిరిజన రాష్ట్రపతిని మమతా బెనర్జీ అవమానించారు అని చెప్పి అప్మాన్ క్యాంపెయిన్ అని చెప్పి ఒక క్యాంపెయినే చేసింది మొత్తం గిరిజన ప్రాంతాల్లో బీజేపీ. సో అలాగే కుర్మీ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గము ఎస్టీ హోదా కోసం ఎప్పటి నుంచో పోరాడుతోంది. మేము ఎస్టీ హోదా ఇస్తాము అని చెప్పి వాళ్లకు బీజేపీ మద్దతు ప్రకటించి హామీ ఇచ్చింది. అలాగే వాళ్ళ భాషను ప్రత్యేకంగా గుర్తిస్తాము అని కూడా హామీ ఇచ్చింది. దీంతో ట్రైబల్ ఏరియాస్ అయిన జాగ్రాము, పురూలియా, బంకూరా జిల్లాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది ఈసారి. ఉత్తర బెంగాల్ ఎప్పటి నుంచో బీజేపీ కంచుకోట, అక్కడ గూర్ఖాల్యాండ్ సమస్యకు మేము శాశ్వతంగా పరిష్కారం చూపిస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది. అంటే టీఎంసీకున్న ముస్లిం ఓట్ బ్యాంక్ ని చెదరగొట్టడంతో పాటు హిందూ ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకోవడం, తన వైపు తిప్పుకోవడంలో బీజేపీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అయింది. ఇక రెండో రీజన్ టీఎంసీ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత, వాటిని బీజేపీ ఓట్లుగా మలుచుకున్న తీరు. 15 ఏళ్లుగా అధికారంలో ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్లో టీఎంసీ లీడర్ల మీద అవినీతి ఆరోపణలు, వాళ్ళు గూండాయిజం చేస్తున్నారు అనే ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏకంగా 35 మంది మంత్రుల్లో మమతా బెనర్జీతో సహా 22 మంది ఓడిపోయారు అంటే ఆ వ్యతిరేకతే కారణం. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బెంగాల్లో ఒక షాడో సీఎంగా మారారు అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత నంబర్ 2 అభిషేక్ బెనర్జీనే. సువేందు అధికారి లాంటి సీనియర్ లీడర్లు తృణమూల్ కాంగ్రెస్ కు దూరమై బీజేపీకి దగ్గర అవడానికి మమతా బెనర్జీ వ్యవహార శైలి, అభిషేక్ బెనర్జీకి ఆమె ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడమే కారణము అని చెప్పి చాలా రకాల విశ్లేషణలు ఉన్నాయి. దీనికి తోడు బొగ్గు గనుల కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ దంపతుల మీద ఈడీ విచారణ జరుగుతోంది. ఈ అంశాలు బీజేపీకి ప్రచారాస్త్రాలుగా మారాయి. అలాగే టీఎంసీ విధానాల వల్ల బెంగాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోయింది అనే భావన పెరిగింది. అలాగే ఈ మధ్య సంచలనం సృష్టించిన స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్ మిడిల్ క్లాస్ ఓటర్లు, యువ ఓటర్ల మీద చాలా ప్రభావం చూపించింది. మమతా బెనర్జీకి ఉన్న అతిపెద్ద బలం మహిళా ఓటర్స్. వాళ్ళను తన వైపు తిప్పుకోవడానికి మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది బీజేపీ. టీఎంసీ మహిళలకు నెలకు 1500 రూపాయలు సాయం చేస్తాము అని హామీ ఇస్తే మేము 3000 ఇస్తాము అని చెప్పి బీజేపీ ప్రకటించింది. గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం చేస్తాము అని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి, ఉచిత బస్సు ప్రయాణము, మండలానికి ఒక పోలీస్ స్టేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 15,000 రూపీస్ సహాయము లాంటి చాలా అట్రాక్టివ్ హామీలు ఇచ్చింది. 2021 ఎలక్షన్స్తో పోల్చితే ఈ ఎలక్షన్స్లో బీజేపీ తన ప్రచార వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. 220 నియోజకవర్గాల్లో ఉండే టీఎంసీ ఎమ్మెల్యేల మీద ఛార్జ్ షీట్లు రిలీజ్ చేశారు. బీజేపీ లీడర్లు 237కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ 5,000 కిలోమీటర్ల మేర పరివర్తన యాత్ర చేశారు. ఈ ఒక్క యాత్ర ఎఫెక్ట్ వల్లే టీఎంసీలో 77 మంది అభ్యర్థుల్ని చివరి నిమిషం దాకా మార్చుతూ వచ్చింది టీఎంసీ. బెంగాల్లో టీఎంసీ నేటివ్ పార్టీ అయితే బీజేపీ పరాయి పార్టీ, ఢిల్లీ పార్టీ అనేది మమతా బెనర్జీ పార్టీ ప్రచారం చేసిన నెరేటివ్. దీన్ని తిప్పికొట్టడానికి హైపర్ లోకల్ అస్త్రాన్ని బీజేపీ చాలా విజయవంతంగా ప్రయోగించింది. ఏ స్థాయిలో అంటే తన పార్టీ బ్రాండ్ అయిన జై శ్రీరామ్ నినాదానికి బదులుగా జై కాళీమా అని చెప్పి, బెంగాల్లో కాళీమాత చాలా ఎక్కువ కాళీమాత భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకోవడానికి మేము జై శ్రీరామ్ నినాదాలకు బదులు కాళీమాతను ఓన్ చేసుకున్నాము అని చెప్పుకోవడానికి బీజేపీ ప్రచార సభల్లో జై మా కాళీ అనే నినాదాలు మారుమోగిపోయేలాగా చేశారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో 10 గంటల సేపు చర్చించడమే కాదు, దేశంలో ఉండే అన్ని స్కూల్స్లో వందే మాతర గీతంలోని మొత్తం 6 పంక్తులు పాడాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. అంతేకాదు బెంగాలీల్ని ఆకట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్ట్గా బెంగాల్ వీధుల్లోకి దిగారు. స్థానికులతో కలిసి తిరుగుతూ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ జల్మురి అంటే మన పురి మిక్చర్ లాంటిది తిన్నారు. कितने का होता है आपका जाल मूली? नहीं
अच्छे वाला कितने का होता है? 10-20। हाँ जो भी है बना दो। हाँ दाल थोड़ी खाएगा। हाँ हाँ खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर, हाँ 10 रुपए देना है। नहीं भाई ऐसा नहीं। हाँ प्याज खाते हैं आप? हाँ हाँ प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। గంగా నదిలో బోటు విహారం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని తమ జాతీయవాదంతో జోడించి సోనార్ బంగ్లా నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ మాత్రమే కాదు, బెంగాల్ ఆర్ఎస్ఎస్ శాఖ ఏ స్థాయిలో పనిచేసిందంటే 2011లో బెంగాల్లో సుమారు 500 మాత్రమే ఉన్న ఆర్ఎస్ఎస్ శాఖలు 2026 నాటికి 2500కి పెరిగాయి. వాళ్ళంతా కూడా పార్టీ గెలుపు కోసం గ్రౌండ్ లెవెల్లో ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం కోసం వర్క్ చేశారు. అలాగని పోల్ మేనేజ్మెంట్ని బీజేపీ ఎక్కడా నెగ్లెక్ట్ చేయలేదు. 80,000కు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ప్రతి బూత్కి సప్తర్షి పేరుతో 7 సభ్యులతో కమిటీలు వేశారు. ఓటర్ల జాబితాలో ప్రతి పేజీకి ఒక పన్నా ప్రముఖ్ని అపాయింట్ చేశారు. ప్రతి 10-15 కుటుంబాల బాధ్యతని వాళ్ళకి అప్పచెప్పారు. ప్రతి బూత్కి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి స్థానిక సమస్యల్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా ప్లాన్ చేశారు. 44,000 పోలింగ్ కేంద్రాల సమావేశాలను హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షించారు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో గ్రౌండ్ జీరో మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఈ స్థాయిలో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ వల్లే బెంగాల్లో 92% భారీ పోలింగ్ నమోదైంది. ఇక మూడో ముఖ్యమైన రీజన్ ఎస్ఐఆర్. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా టీఎంసీ వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలు, వాటిని బీజేపీ ఎలా అనుకూలంగా మార్చుకుంది అని చెప్పి. అయితే ఇంత చేసినా కూడా మిగతా రాష్ట్రాల్లో లాగా ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి ఏం చేస్తే వీలవుతుందో అవన్నీ చేసినా కూడా అవి సరిపోదు అని చెప్పి బీజేపీ బెంగాల్లో అనుకుంది. సామదాన భేద దండోపాయాల్ని ప్రయోగించాలి అని చెప్పి ఫిక్స్ అయింది. సో ఈ విషయం అమిత్ షా, మోదీలకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. అందుకోసం మొత్తం కేంద్ర వ్యవస్థలు తన చేతిలో ఉన్నాయి కాబట్టి ఎస్ఐఆర్ అస్త్రాన్ని బెంగాల్ మీద చాలా బలంగా ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ ఎస్ఐఆర్ఏ బెంగాల్లో బీజేపీని గెలిపించిన అసలు సిసలు కారణము అని చెప్పి ప్రముఖ విశ్లేషకులు చెప్తున్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ఎస్ఐఆర్ ద్వారా బెంగాల్ మొత్తం ఓటర్లలో 90,66,000 ఓట్లను డిలీట్ చేశారు. ఈ ప్రభావం మొత్తం నియోజకవర్గాల మీద పడింది. ఏ స్థాయిలో అంటే ఈసారి బీజేపీకి 45% ఓట్లు వస్తే టీఎంసీకి వచ్చిన ఓట్ల శాతము 41, తేడా జస్ట్ 4%. కానీ ఆ 4% ఓట్ల తేడాతోనే అనేక కీలకమైన స్థానాల్ని టీఎంసీ కోల్పోయింది, బీజేపీ పొందింది. ఎస్ఐఆర్ ద్వారా డిలీట్ చేసిన 90,66,000 ఓటర్లలో 27 లక్షల మంది ఓటర్లు మేము నిజమైన ఓటర్లే అని చెప్పి అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండో దశ పోలింగ్ నాటికి ఇలా ఈ 27 లక్షల మంది ఓటర్స్లో 1,607 మందిని మాత్రమే తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చారు. సో ఈ 27 లక్షల మంది ఓటర్లు చనిపోయిన వాళ్ళు కాదు, మేము బతికున్నాము అని చెప్పి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వాళ్ళు. వాళ్ళంతా బంగ్లాదేశీయులు కూడా కాదు, వాళ్ళంతా కూడా ఇండియన్స్, బెంగాలీ ఓటర్స్. 27 లక్షలు అంటే దాదాపు 4-5 నియోజకవర్గాల్లో ఉండే మొత్తం ఓటర్లు ఎంతమంది ఉంటారో అంత పెద్ద మొత్తం. అంతమందికి ఓటు వేసే హక్కు ఇవ్వకుండా బెంగాల్ ఎలక్షన్స్ ఎందుకు నిర్వహించారు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. వీళ్ళంతా కూడా ఓటు వేసి ఉంటే బీజేపీ కూడా గెలిచుండొచ్చేమో, వీళ్ళలో చాలామంది బీజేపీకి ఓట్లు వేసేవాళ్ళేమో, లేకపోతే ఈ ఫలితాలు మారిపోయి అయినా ఉండొచ్చు. కానీ వాళ్ళకు ఓటు వేసే హక్కు ఇవ్వడం అనేది ఇక్కడ ముఖ్యం కదా. వాళ్ళని అనర్హులుగా తీసేయడానికి చెప్పిన రీజన్ ఏమీ లేదు. ఇలా అర్హులైన ఓటర్లని ఓటర్ జాబితా నుంచి తొలగించి మరీ ఎలక్షన్స్ నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి అనే ఉద్దేశం కంటే ఖచ్చితంగా బెంగాల్ని హస్తగతం చేసుకోవాలి అనే కసే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నేను ఇక్కడ కూర్చొని చెప్పిన మాట కాదు. యాక్సెస్ మై ఇండియా సర్వే సంస్థ తమిళనాడులో టీవీకేదే విజయము అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది కదా, ఆ యాక్సెస్ మై ఇండియా సర్వే సంస్థ. ఆ సంస్థ బెంగాల్లో సర్వే కోసం వెళ్ళినప్పుడు సర్వేయర్లను అడ్డుకొని జైల్లో పెట్టారంట. ఆ చేదు అనుభవాలను ప్రణయ్ రాయ్ డీకోడర్ డిబేట్లో ఆ ప్రదీప్ గుప్తా ఇలా చెప్పారు, చూడండి. My six surveyors were sent to jail and they spent 24 days in Damdam jail, and I got the bail from Kolkata High Court. And in all police station across the state of Bengal, there was a clear message that
Don't ever talk to any surveyor whosoever comes. ఇదే డీకోడర్ డిబేట్లో ప్రముఖ సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా చెప్పారు. ఎస్ఐఆర్ ద్వారా టోటల్గా డిలీట్ చేసిన ఓట్ల శాతము 4.3%. బెంగాల్లో బీజేపీ టీఎంసీ కంటే ఎన్ని ఓట్లు ఎక్కువగా గెలుచుకుంది అంటే 4%. 4.3% ఓట్లని డిలీట్ చేశారు ఎస్ఐఆర్ ద్వారా. టీఎంసీ కంటే బీజేపీకి ఎక్కువగా వచ్చింది 4%. అంటే బెంగాల్లో గెలుపోటముల్ని ఎస్ఐఆర్ ఎలా ప్రభావితం చేసిందో చూడండి అని చెప్పి యోగేంద్ర యాదవ్ చెప్పారు. In 2021, the BJP got 38 compared to the TMC's 48. Now, what is the margin of victory? Obviously, 2026 it was 4%, in 2021 it was a huge 10%. Now, but look at the difference in seats. The lead in seats for 4% was 121. For only 4% to achieve this kind of a huge thing. And the trouble, Dr. Roy, is that everyone remembers seats. No one remembers now percentage of votes. Yes, exactly. This is based only on about 4 to 5% votes. And that actually SIR deletion of the last round was exactly 4.3%. Is something no one would remember. But that's a question that we must ask. If those 4.3% had voted, what would the result look like? I'm interested because I have observed that already in 2 other states. Yes, it's happened all This across. happened in Madhya Pradesh in 2023. Sudden, absolutely artificial drop in the percentage of votes for others. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత వివాదాస్పదంగా మారింది కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ఇప్పుడు మళ్ళీ వీధి పోరాటానికి దిగారు. ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేయనంటే చేయను అని చెప్పి ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్తో కలిసి బీజేపీ డర్టీ గేమ్ ప్లే చేసి 100 సీట్లను కొల్లగొట్టింది అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేశారు. నేను రాజ్భవన్కి వెళ్ళి రిజైన్ చేయను, నైతిక విజయం నాదే అని చెప్పి కూడా ప్రకటించారు. No, not that. Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us. But morally I am telling you that we won the election. అలాగే ఇండియా కూటమి పార్టీల నేతలంతా కూడా తనకు మద్దతుగా బెంగాల్కు వస్తున్నారు అని చెప్పి మమతా బెనర్జీ రిజల్ట్ వచ్చిన మర్నాడు తన పార్టీ లీడర్స్తో కలిసి మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. దేశ చరిత్రలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సిట్టింగ్ సీఎం ఇలా ప్రకటించడం దాదాపుగా ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. మరోవైపు బీజేపీ శరవేగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సువేంద్రు అధికారే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రచారం జరుగుతోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన మే 9న కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి బీజేపీ అఫీషియల్గా ప్రకటించింది. మరి అప్పటిదాకా మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది, బెంగాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా చాలా ఆసక్తికరం. ఒక రకంగా కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే మమతా బెనర్జీ తన పాత స్టైల్ వీధి పోరాటాలని మొదలుపెట్టారు బెంగాల్లో అని అనుకోవాలి. ఈ మొత్తం బెంగాల్ పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపించింది? బెంగాల్ రిజల్ట్స్ మీద మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సజెస్ట్ చేసిన విధంగా మీ కుటుంబ భద్రత కోసం హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మీరు తీసుకోకపోతే లింక్స్ను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేకపోతే ఇక్కడ స్కాన్ చేసైనా మీరు తీసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసి చూడండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.